హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి సెంటు మల్లెలు అండి. మన ఖాళీ ప్లేస్లో చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు అక్క వాళ్ళు నిన్న సగం కోసి సగం కోయడం మర్చిపోయారంట. సగం పువ్వులే ఇన్ని అంటే ఇంకా సగం పువ్వులు కలిపితే ఎన్ని పువ్వులు పూస్తుందో చూడండి. రోజుకి 2 మూరల పువ్వులు అయితే పూస్తుంది, బాగా పెద్ద మూరలు అన్నమాట. మేము తెంచుకోవడం మర్చిపోయినాము, నువ్వు తెంచుకో మంజు అని చెప్పేసి అంటే తెంచుకున్నాను. ఇంకా తర్వాత కాఫీ అయితే చేసుకున్నామని చెప్పేసి వంటింట్లోకి వచ్చి కాఫీ అయితే చేసుకున్నాను అనమాట. ఉదయమే తెంచేసాను లేస్తేనే ఫస్ట్ పువ్వులు అయితే తెంచుకున్నా. ఎందుకంటే అవి సూర్యుడు వచ్చినాడంటే కనుక పైన కనిపించవు పువ్వులు. అసలు ఎంత బాగా అది పందిరిలాగా వేసిందనమాట అక్క. ఆ పందిరి నిండుకుపోయింది, చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే. చాలా పువ్వులు అయితే పూస్తున్నాయి. నేను ఆ చెట్టుని తీగ పైకి వచ్చేలాగా పెట్టక అని చెప్తున్నాను, కానీ వాళ్ళు వద్దు అని చెప్పేసి పెట్టట్లేదు. ఇంకా కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను పూజ దగ్గరకు. అయితే పూజ చేసుకుందామని చెప్పేసి నాకైతే ఇలా పువ్వులు ఉన్నాయంటే భలే ఆనందం అనిపిస్తుంది. అమ్మకి బాగా పువ్వులతో పూజ చేసేసుకోవచ్చని ఫస్ట్ వచ్చేసి పువ్వులతో ఇలా లక్ష్మీ అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్న తర్వాత లలిత సహస్రనామం అయితే చేసుకుంటాను అనమాట. చాలా ఇరుకుటం అయిపోయింది మా దేవుడి మందిరం దగ్గర, అసలు కూర్చొని పూజ చేసుకోవడానికే ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక కుర్చీ పెట్టేశాను కదా, ఆ కుర్చీ ఉండటం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉంది. సో అందుకే ఎక్కువ శాతం ఇలా నిలబడి చేసుకుంటూ ఉంటాను. కూర్చొని చేయటం కొంచెం కంఫర్ట్గా ఉండదు. లోపల లక్ష్మీదేవికి వేయటానికి రాదు పువ్వులు. ఈ అమ్మకైతే వేస్తాను, చిన్నమ్మకి. పెద్దమ్మకి వేయాలి అంటే కనుక నిలబడే చేసుకుంటాను అనమాట. పువ్వులు అయితే 3 మూరలు అయితే తీసుకున్నా. ఆ 3 మూరలు అమ్మలందరికీ వేసేసాను. చామంతులు రోజు ఒక పావు తీసుకుంటా. పాపం తను బాగానే పెడుతుంది నాకు, అమ్మలందరికీ మంచిగా ఒక పువ్వు అయితే అవుతుంది. సో మీనాక్షి అమ్మకు, కామాక్షి అమ్మకు, శ్యామలమ్మకు, ఆ తర్వాత వారాహి అమ్మకు, అందరికి ఇలా చేసుకుంటూ ఉంటాను. దేవుడి దగ్గర ఒక గంట ఉన్నానంటే ఆ గంట సేపు ప్రశాంతమైన వాతావరణం, మనసుకు కూడా చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. సో ఇలా పువ్వులతో పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా లలితమ్మకు కూడా సరిపోయేలాగైతే ఇస్తుంది పాపం తన పువ్వులు అయితే. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మకి హారతి ఇవ్వటం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి అమ్మకైతే హారతి అయితే ఇస్తున్నాను అనమాట. రోజు కింద కూర్చొని చేసుకునేదాన్ని పూజ, ఈ మధ్య కింద కూర్చుంటుంటే మోకాళ్ళ నొప్పి ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి చైర్లో కూర్చొని చేసుకుంటున్నాను. కంఫర్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాకు గూడు పైన నేను స్టెప్స్ పెట్టించాను కాబట్టి అమ్మకి అదే హైట్ అయిపోయింది. మళ్ళీ నేను కింద కూర్చొని చేయటంలో చెయ్యి నొప్పి ఎక్కువైపోయి వీపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చైర్లో కూర్చొని చేసుకుంటున్నాను. చైర్లో కూర్చున్నా బాగానే ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ పూజ అయిపోగానే ఈ చైర్ అయితే తీసేసి బయట హాల్లో పెట్టేస్తాను అనమాట. పూజ చేసినంతసేపు మాత్రమే పెట్టుకుంటాను, పూజ అయిపోయిందంటే తీసేస్తాను. సో ఇంక ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసి ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళాలి. నాన్న అయితే వచ్చాడు నిన్న. నాన్న అమ్మ వాళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళారనమాట. సో నాన్న వెళ్ళనన్నాడు, అందుకని చెప్పేసి తనని ఇక్కడ నా దగ్గర అయితే వదిలిపెట్టారు. ఇంకా నాన్నకు కాఫీ వేడి పెడదామని చెప్పేసి పెట్టేసి కాఫీ వేడి పెడుతూ అట్లే చూసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత టిఫిన్కి చపాతీలు చేశాను. అలాగే ఈరోజు వచ్చేసి చౌలకాయ కర్రీ చేశాను. మీగడ చూసారా ఎంత కట్టిందో? ఒకసారి బాగానే కడుతుందండి మీగడ, ఒక్కొక్కసారి ఏమో అసలు మీగడ కట్టదు. మన పాల పౌడర్ వేస్తే ఉంటాయి చూడండి పాలు, అలా ఉంటుంది అనమాట. ఓ రోజేమో పాలు బాగుంటాయి, ఓ రోజు బాగుండవు. రోజు నేను అదే కంప్లైంట్ తనతో చేస్తూనే ఉంటాను పాలన్నతో. ఓ రోజేమో సరే అక్క మంచిది చేస్తాలే అంటాడు, మామూలుగా తెస్తూ ఉంటాడు. ఇలా మీగడ ఉండేదంతా తీసేసి ఇంకా ఒక 15 డేస్ అట్లా అయిందంటే వెన్న చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఈ మధ్య అయితే పాలు అదే బాగుండట్లేదు అని చెప్పేసి పెరుగు తోడే వేయట్లేదు అనమాట. ఓన్లీ పాలు మాత్రమే తీసుకొని తాగుతున్నాము. ఇంకా ఈ మీగడ అంతా ఇట్లే తీసి పెట్టేసి నేను 15 రోజులకు ఒకసారి అట్లా వెన్న చేసుకుంటాను. నెయ్యి బాగా వెళ్తుంది, నాకైతే సరిపోతుంది. నా దేవుడికి, నా ఇంటికి మేము తినేంత అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలామంది వచ్చేసి అమ్ముకుంటారు తినని వాళ్ళు. మా ఇంట్లో మీగడ తింటారు బాగానే, పిల్లలు ఉన్నప్పుడు పెట్టానంటే బాగా ఇష్టంగా తింటారు. కానీ ఈ మధ్య పాలు బాగుండట్లేదని వేయట్లేదు. ఇంకా పప్పు అయితే చేశాను, అలాగే చౌలకాయ కర్రీ చేశాను. కొంచెం నువ్వులు ప్రతి కర్రీలో మన లేడీస్ని ఎక్కువ
పీరియడ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ హెవీ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ కర్రీ చేసినా కూడా అందులో 1 టీ స్పూన్ నువ్వుల పొడి కనుక వేసామంటే కనుక ప్రతిరోజు మనకి కాల్షియం అన్నది అందుతుందన్నమాట. సో ఈ మధ్య నేను కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను అనమాట. సో చపాతీలు అయితే 2, రొట్టె అయితే 1, రైస్ 1 కప్పు పెట్టుకొని ఆ కప్పుతోనే తింటున్నాను. కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి. అది కూడా ఎలా అవ్వాలి, మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయట్లేదు, అలాగే మనం ఏ డైట్లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం తినేటటువంటి ఫుడ్ని కొంచెం తగ్గిస్తూ తింటూ మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను గట్టిగా సంకల్పం అయితే చేసుకున్నాను అనమాట. ఏదైనా సరే మనం గట్టిగా అనుకున్నాము అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, మనం గట్టిగా అనుకోలేదంటే జరగదు. సో అందుకే కర్రీ ఎక్కువ తినాలి, చపాతీ తక్కువ తినాలి. సో తిన్నాక ఇంకా షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను. సింపుల్ డిజైన్, ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఇందులో సెట్ చేయాలి. ఇది స్టిచ్చింగ్ చేసి రేపు ఇవ్వాలి ఈవినింగ్ అంతా. సో పెళ్లి బ్లౌజ్ అనమాట ఇది. దారాలన్నీ తీసి ఎట్లా పెట్టేసింది మా భారతి అయితే. ఎందుకు భారతి అవన్నీ తీసినావా అని చెప్పేసి అంటే, చీర కుచ్చులేసేది ఉంది మేడం అందుకు తీసినా అని చెప్పేసి అయితే అంటుంది. సో షాప్కి అయితే వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళకైతే అప్పచెప్తున్నాను. అలాగే స్టూడెంట్స్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ శారీస్ పెట్టొద్దు అని చెప్పాను, అయినా కూడా పెడుతూనే ఉన్నారు. ఎందుకు ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకి అడుస్తూ ఉన్నా. ఈరోజు నేను మీకు ఓల్డ్ శారీతో ఒకటి అనార్కలి మోడల్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించిన, చాలా బాగా వచ్చింది. అదైతే నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. కొంచెం క్లాత్ బాగుంది అంటే కనుక మనం ఇలా ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. మనం అనార్కలి మోడల్లో కుట్టించుకోవచ్చు, అనార్కలి మోడల్ కుట్టించుకోవచ్చు, లెహెంగాస్ కూడా కుట్టించుకోవచ్చు. క్లాత్ కెపాసిటీని బట్టి మనం డిజైన్ చేయించుకుంటే బెటర్ అండి. మనం ఇంత కాస్ట్ పెట్టి కుట్టించుకున్న తర్వాత కనీసం ఒక 2-3 టైమ్స్ అన్నా మనం ఈ ఫ్రాక్ వేసుకునేలాగా ఉంటే సాటిస్ఫై అవుతాము. లేదంటే కనుక పెట్టిన డబ్బులు బొక్క అవుతాయి అన్నమాట. డ్రెస్ ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి అనార్కలి మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్ అనమాట, లాంగ్ లెంత్ కాదు, షార్ట్ లెంత్. కింద వచ్చేసి మనకి లెగ్గిన్ కనిపించేలాగా కుట్టించాను. ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ వస్తుంది, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ అయితే వస్తుంది, అండ్ జిప్ కూడా ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ పెట్టి జిప్ ఇచ్చాను పాట్ నెక్లో, అండ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి. హ్యాండ్స్కి వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా ఎల్బో హ్యాండ్స్కి ఇలా బార్డర్ వేసామన్నమాట. సో మన శారీ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ని కింద వేసుకుంటూ మళ్ళీ హ్యాండ్స్కి కూడా వేసాము. చూడండి ఇలా ఎంత బాగా కనిపిస్తుందో మీకు. ఇవి వచ్చేసి ఓల్డ్ శారీస్ అనమాట. సో ఇది వస్తుందండి ఒక 3-4 టైమ్స్ ఈజీగా వస్తుంది. మంచిగా పెట్టుకుంటే కనుక 3-4 టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే రావు, ఎందుకంటే ఇవి మనము కట్టకున్నా కూడా బీరువాలలో పెట్టే డ్రెస్సెస్ అన్నవి మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ రోజులు రావు. 4 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. మీకు పాత శారీస్ ఉన్నాయా అయితే ఇలా ఒక్కసారి డిజైన్ చేయించుకోండి. చాలా యూనిక్గా కనిపిస్తుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ వర్క్ నిన్న వేసిందే అయిపోయింది, దానికి కుందన్స్ అయితే అతికిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. యాక్చువల్గా మనం హ్యాండ్స్ వేస్తే కనుక ఎంత పెద్దగా రాదు. ఇది వచ్చేసి 12 ఇంచెస్ 13 ఇంచెస్ లూజ్ వచ్చింది. అంత లూజ్ డిజైన్స్ ఏవి రావు, కానీ ఇది ఎందుకో బలెట్ వచ్చింది. కొన్ని డిజైన్స్ అట్లా ఉంటాయండి. నేను ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది అయితే 13 ఇంచెస్ లూజ్ ఇదే అనమాట. ఇంకా తర్వాత మా భారతి చీరల కుచ్చుల కోసం అని చెప్పేసి థ్రెడ్స్ అయితే చుట్టుకుంది, వాటికి గమ్ వేసి మొత్తం కూడా ఇలా చుట్టుకుంటూ ఉంది. సరే అయితే నేను ఇంకా ఫ్రేమ్ అన్నా సెట్ చేద్దామని చెప్పేసి మిషన్ దగ్గర అయితే మిషన్ ఆన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక హ్యాండ్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో, సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అంతే వెడల్పుగానే వచ్చింది. వర్క్ అన్నది చాలా నీట్గా వచ్చింది ఇది. అండ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి రేపు ఈవినింగ్ అయితే ఇవ్వాలన్నమాట కస్టమర్కి అయితే. నేను నా పని చేసుకుంటూ ఉన్నాను, వాళ్ళు వాళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఎవరి పని వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీడిల్ని ఇలా కిందికి పట్టుకొని మనం చూసుకోవాలండి ఫ్రేమ్ ఏరియా చూసుకునేటప్పుడు. ఈ డిజైన్కి ఏంటంటే చిన్న బార్డర్ అయినా కూడా పై సైడ్ ఇచ్చారనమాట. సో పై సైడ్ ఇవ్వటం వల్ల ఆ డిజైన్ కరెక్ట్గా సెట్ చేసేసరికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గమ్ అయితే అనుకొని మా భారతి దానిలో ఇలా 2 భాగాలుగా చేసుకుంటుంది. కుచ్చుల మిషన్స్ చాలా వరకు మన దగ్గర తీసుకున్నారు కదా, వాళ్ళందరికీ చూపిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నా అనమాట. ఒకసారి ఇలా మనం థ్రెడ్ అంతా చుట్టుకొని 2 భాగాలుగా చేసేసుకున్నామంటే సరిపోతుందండి, కౌంటింగ్ అవసరం లేదు. సో మీకు ఎక్కువ తక్కువ అనిపించింది అంటే కనుక అప్పుడు ఒక 2 దారాలు అవి తీసి లావుండి దానిలోకి తీసి సన్న దానిలో వేసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు.
రెండు దానిలోకి ఇలా గమ్ పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం 2 రోజుల తర్వాత కుచ్చులు వేసినా కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. అండ్ అలాగే ఈ థ్రెడ్స్ కూడా కుచ్చి అన్నది పడదు, అదే చిక్కు పడవు అనమాట. కుచ్చి వేసుకోవడానికి వస్తుంది, చిక్కు పడదు. సో ఇలా ఒక కలర్ చుట్టుకుంది, ఇంకొక కలర్ కూడా చుడుతూ ఉంది. సో ఇలా చుట్టుకొని గమ్ పెట్టేసుకున్నామంటే ఈజీగా మన పని మనం చేసేసుకోవచ్చు. ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి షాప్లో వాళ్ళకి చాలా శారీస్ అయితే వస్తూ ఉంటాయి. సో షాప్లో వాళ్ళకి, బొటిక్ వాళ్ళకి చీరలు ఎక్కువ కుచ్చులు వేయాలి అంటే, చుట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళందరికీ ఈ మిషన్ బాగా యూజ్ అవుతుంది. సో కావాలన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఈ మిషన్ మన దగ్గర అయితే ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్ కాల్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కుందన్స్ అయితే పెట్టేశాము, ఇంకా స్టిచ్చింగ్కి పంపించాలి. ఇది వచ్చేసి రేపు మార్నింగే ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ మిషన్లో జరిగేది ఈవినింగ్ అయితే, ఇది రేపు మార్నింగ్ ఇవ్వాలి. వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి ఇచ్చి వెళ్ళారనమాట. ఒడి బియ్యం పోసుకునే పని ఉంది అక్క, కొంచెం ఇవ్వండి అని. ఈ శ్రావణ మాసంలో అయితే కనుక చాలా అంటే చాలా కూల్గా ఉందండి బిజినెస్ అయితే. ఎక్కువ హెవీ అయితే లేదు, అలా అని చెప్పేసి బొత్తిగా డల్గా లేదు, కూల్గా మధ్య రకంగా ఉందన్నమాట. ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా ఇది తీసేసి సైడ్ స్టిచ్చెస్ ఇప్పేసేసి క్లాత్ లైనింగ్ కట్ చేసి ఇచ్చి పంపించేస్తానంటే టైలర్ తన పని తను చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మిషన్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తీస్తూ మా వాళ్ళతో మాట్లాడుతూ ఏదో ఒకటి, వాళ్ళకు కొంచెం టైంపాస్ చేయాలి కదా, మరి ఏం మాట్లాడుకుంటున్నాం అనుకోండి వాళ్ళ. మరి నీకు తెలుసు కదనే పాపం, పొద్దున వచ్చింది పిల్ల కష్టపడుతుంది. నేను మా జాగ్గాడు ఊటనే ఉంటారులే అని ఒక చపాతి ఉపాసం పెట్టినాను మా జాగ్గాని. అయినా పార్కి ఒక చపాతి తిన్నాను. ఈ సైడ్ కుట్టిప్పేసేసి తిన్నాను. లక్ష్మి రావట్లేదు కదండి. సో లక్ష్మి రానందువల్ల తనని కొంచెం మార్నింగ్ వచ్చి ఇంట్లో వర్క్ చేయమని చెప్పాను, వచ్చి చేస్తూ ఉందన్నమాట. సో టిఫిన్ తినదని చెప్పేసి నేను టిఫిన్ చేశానంటే తనకు కూడా పెడతానమాట. తన కోసం అని చెప్పేసి నేను చపాతీ కర్రీ తీసుకొస్తే తను చపాతీ తినలేదు, కర్రీ బాగుందని ఉట్టి కర్రీ తినిందంట. నేను అదే చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ జాకు కూడా పెట్టకుండా నీకోసం తెస్తే భారతి, నువ్వు తినకుండా అట్లే పెట్టేసినావు పాపం అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి కుచ్చుల మిషన్స్ ఆర్డర్స్ వచ్చాయి, ప్యాకింగ్ అయితే చేస్తూ ఉంది. అండ్ మార్నింగ్ థ్రెడ్ చుట్టుకైనటువంటి కుచ్చులది అయితే వేసేసింది అనమాట. ఎంత బాగా వచ్చినాయి కదా, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇలా సింపుల్గా కుచ్చులు ఈజీగా వేసేసుకోవచ్చు, అది కూడా 1/2 అవర్లోనే. చాలా చాలా బాగున్నాయి కదా, డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. 3 కలర్స్ అయితే వేసాము. అండ్ శారీ కూడా ఇది చాలా బాగుందండి, పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు, లైట్ పీచ్ కలర్ అనమాట ఇది. అండ్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని మీద బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పంపించేసాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.